పెద్దపల్లి జిల్లా గోదావరికని ప్రధాన చౌరస్తాలో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు, ఎమ్మెల్యే మకన్ సింగ్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. మున్సిపల్ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు కౌంటం సతీష్ ఆధ్వర్యంలో పాలాభిషేకం చేసి స్వీట్స్ పంపిణీ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అంటే పేదలకు అండగా ఉండే ప్రభుత్వమని సీనియర్ కాంగ్రెస్ నేత రవికుమార్ అన్నారు. అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తోందన్నారు. కాంగ్రెస్ పార్టీ వాగ్దానాలు, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త రేషన్ కార్డుల పంపిణీకి కేబినెట్ నిర్ణయం తీసుకోవడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. వచ్చే స్థానిక ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీని గెలిపించి రుణం తీర్చుకోవాలని కోరారు. పార్టీ ఇచ్చినటువంటి వాగ్దానంలో భాగంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు, శ్రీధర్ బాబు గారు, రాజ్ ఠాకూర్, మక్కన్ సింగ్ గారు, ఇంకా తదితర ఎమ్మెల్యేలు, మంత్రులందరూ కలిసి క్యాబినెట్లో తీర్మానం చేసి మన రైతు భరోసా పథకాన్ని ప్రారంభించడం జరిగింది. వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు ఇచ్చిన దానికంటే మనము 4,000 రూపాయలు ఎక్కువ ఇచ్చి రైతులను ఆదుకునే విధంగా మనం ప్రయత్నం చేస్తున్నాం. అదేవిధంగా అది ఒకటే కాకుండా కూడా వాళ్ళకు 500 రూపాయల బోనస్ కూడా ప్రతి పంట మీద మనం కాంగ్రెస్ పార్టీ ఇస్తుంది. ఇప్పటికీ కూడా వాళ్ళకు కోపము ఆగగా మనం ఇవన్నీ చేస్తామని చెప్పి అవాకులు చివాకులు వెళుతూ ఇష్టం వచ్చిన రీతిలో